కొంచెం ముందుకు వచ్చి బండి ఆగింది. అయ్యో ఇక్కడ ఎందుకు ఆపింది అంకుల్ అని మా డ్రైవర్ని అడిగితే బాబు ఇదే స్కూల్ అని చెప్పింది. స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో. కళ్ళకు నీళ్ళు వస్తుంది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది. ఆ గర్ల్స్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే. ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్? ఎంత చిన్న పిల్లలు, వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం. స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్య ఉరుకుతున్నారు. ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు, ఏదో కట్టేటట్టు ఉన్నాయి. అట్లా సో జారి కింద పడ్డాడంట. మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. సార్ అదేంటి మీ ఆఫీస్ లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, సార్ ఇదే ఆఫీస్, ఇదే క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు. నేను షాక్ అయినా. మనిషి మన దగ్గర ఫండ్ లేదు, మనకి లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటాం, మనకు అంత ఫండ్ రాలేదు అని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు.